హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీ కుచ్చులు మీ అందరికి తెలిసే ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజైతే ఇది డబల్ కలర్ అండ్ లాలీపాప్ డిజైన్ మోడల్ అయితే నేను మీకు ఫుల్ వీడియో చూపిస్తున్నానండి. మనకి ఫస్ట్ ఇవి పూసలు అనేవి ఏంటంటే మనకి ఇలా బంచెస్ లాగా వస్తాయి అన్నమాట. ఈ బంచెస్ ద్వారా మనము ఎలా ఎక్కించుకోవాలి, థ్రెడ్లోకి ఎలా ఎక్కించుకోవాలి అనేది అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే అవి 4-5 బంచెస్ కలిపి ఒక బంచ్ లాగా వస్తుందండి. వాటిని సపరేట్ చేసుకోవాలి మనం. ఫో ఫైవ్ లైన్స్ ఉంటాయి. సో వాటిని ఇలా బంచెస్ని సపరేట్ చేసేసుకొని కొంచెం పైకి, పూసల కంటే కొంచెం పైకి మనం ముడేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ముడేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి సేమ్ కలర్ 2 థ్రెడ్స్ తీసుకోవాలి. 2 థ్రెడ్స్ రీల్స్ తీసుకోవాలన్నమాట. మధ్యలో ఒక దాన్ని ఇలా కట్ చేయండి. ఆ రెండింటిని కలిపి థ్రెడ్స్ ఉంటాయి కదా, 2 రీల్స్ని కలిపి మూడింటిని కలిపి ఒక నాట్ వేసుకోవాలన్నమాట. తీసుకొని ఈ విధంగా ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఈజీగా అనేది అయిపోతుందన్నమాట. పూసలు ఎక్కించుకోవడం నార్మల్గా మిడిల్లో నుంచి అలా ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది, కానీ ఈ విధంగా అయితే మనకి తొందరగా అయిపోతుంది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. మూడింటిని కలిపి ఆ 2 థ్రెడ్స్ ఇది ఉంటుంది కదా, బంచెస్లో ఒకటి, దాన్ని కలిపి ఒక నాట్ వేసుకొని ఈ విధంగా ఎక్కించుకోవాలండి పూసలన్నిటిని కూడా. నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో వేస్ట్ కార్డ్స్ ఉంటాయి కదా, క్రెడిట్ కార్డ్స్ కానీ విజిటింగ్ కార్డ్స్ ఏవి కానీ అవి ఉంటే దాంట్లో 1.5 ఇంచెస్ తీసుకోండి. 1.5 ఇంచ్ అయితే మనకి కుచ్చు అనేది బాగుంటుంది. 2 ఇంచెస్ తీసుకుంటే కొంచెం పెద్దగా వస్తుంది, హార్డ్గా అనిపిస్తుంది. మీకు చిన్నగా కావాలి అనుకుంటే 1.5, లేదు మాకు పెద్దగానే కావాలి అనుకుంటే మాత్రం కుచ్చు 2 ఇంచెస్ అయితే తీసుకోండి. తీసుకొని ఇలా 19 స్టాండర్డ్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 19 స్టాండర్డ్స్ అయితే తీసుకోవాలండి. 19 తీసుకుంటేనే మనకి ఈ కుచ్చు అనేది కొంచెం థిక్గాను బాగుంటుంది. ఈ విధంగా అయితే 19 స్టాండర్డ్స్ తీసుకోవాలి. చూడండి, సో మన ఛానల్ వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీ కుచ్చులు అండి. నేను థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోస్ కంపల్సరీ పోస్ట్ చేస్తాను. నాకు శారీ కుచ్చులు కొంచెం బిజీ ఉండడం వల్ల థ్రెడ్ బ్యాంగిల్స్కి లేట్ అవుతున్నాయి. కంపల్సరీ పోస్ట్ చేస్తాను. థ్రెడ్ బ్యాంగిల్కి సంబంధించిన రా మెటీరియల్, పట్టు థ్రెడ్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అనుకున్నా కానీ నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దానికైతే వాట్సాప్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే మనం 19 స్టాండర్డ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. 19 అయిపోయినాక ఒక రౌండ్ ఇలా చేసుకొని అన్నిటినీ సమానంగా ఒకటి కూడా పోకోకుండా సమానంగా పట్టుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనం పూలకి మాలేస్తాం కదా, ఆ విధంగా అయితే చేసుకోవాలి. 4-5 టైమ్స్ స్టిప్గా ఉంటుందన్నమాట. కరెక్ట్గా మనం ఎంతవరకు కూర్చుందో అంతవరకు అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన మనం ఈ కలర్ థ్రెడ్ని ఎలా చేసుకోవాలని చూపిస్తాయి. నేను పట్టు థ్రెడ్స్ అయితే యూస్ చేశానండి. పట్టు థ్రెడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, దానికైతే వాట్సాప్ చేయండి. ఈ విధంగా కాటన్ థ్రెడ్తో మనకి మనం 1.5 పెట్టుకున్నాం కాబట్టి పైన వచ్చేది 1 ఇంచ్ కుచ్చు, 1 ఇంచ్ రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే దీనికి కూడా అంతే. మనకి పూలకి మాలేసినట్టు కొంచెం అలా వేస్తే టైట్గా అనేది ఉంటుంది. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక నిడిల్లోకి 4 స్టాండర్డ్స్ అయితే కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. ఇవి ఏంటంటే పట్టు థ్రెడ్స్ గమ్ము స్టిక్ అవ్వదు కాబట్టి మనము నిడిల్తో అయితే స్టిచ్ చేసుకుంటాం వీటిని. అది కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొంచెం టైట్గా పట్టుకోండి. పైది మనం కుచ్చు అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 3 to 4 కొంచెం నాట్స్ ఎక్కువనే వేసుకోండి. కుచ్చు అనేది ఊడిపోకుండా మనకి కరెక్ట్గా ఉంటుంది. కింద మనకి కుచ్చు చేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి సమానంగా ఉన్నాయా లేదా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అలా చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో ముందుగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత శారీకి వచ్చేసి నేను ఒక నిడిల్లోకి 4 స్టాండర్డ్స్ అయితే తీసుకున్నాను. 4 అంటే 8 వస్తాయి. నిడిల్లో ఎక్కించిన తర్వాత ఇలా 2 నాట్స్ వేసుకున్నాక
కూర్చుని ఇవేంటంటే మనకి పట్టు థ్రెడ్స్ మళ్ళీ చెప్తున్నాను మనకి గమ్ము స్టిక్ అవ్వదు. సో, మనం థ్రెడ్‌తోనే వీటిని అన్నిటిని నాట్స్ వేసుకోవాలి. చూడండి నాట్ ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను. ఒకసారి ఇలా కొంచెం టైట్‌గా పట్టుకొని నీడిల్‌ననేది ఫస్టు శారీలోకి తీయండి. తర్వాత కుచ్చులో నుంచి కిందకి. ఈ విధంగా 3 టైమ్స్, 4 టైమ్స్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మనం పూసలు ఉంటాయి కదండీ! ఇవి వచ్చేసి 3 అనమాట ఇవి. సో, ఇవి వచ్చేసి మనకి 8 ఆర్ 9 ఒక్కసారి మనము ఇలా పెట్టి చూసుకున్నప్పుడు నీడిల్‌ననేది ఇలా శారీలో నుంచి కిందకి తీయాలి. తీసిన తర్వాత కొంచెం ఒక్కసారి టైట్‌గా లాగి మళ్ళీ మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చి నీడిల్‌ని పైకి తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలనమాట. మనకి పట్టు థ్రెడ్స్‌తో ఏంటంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. అవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. కుచ్చులు ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేనైతే చూపిస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఫినిషింగ్ ఎలా ఉంది అనేది కూడా నేను ఫోటో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో అండి. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ శారీ కుచ్చులు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లైక్ అండ్ షేర్ కూడా చేసుకోవటం చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో.